పిండితో రాగి ముద్దలు అయితే వేద్దాం. ఈ గ్లాస్తో 2 గ్లాసులు పిండి అయితే కొలుసుకుందాము. ఈ గ్లాస్తో 2 గ్లాసులు పిండి అయితే పోసుకున్నాం కదా. ఒక గ్లాస్కి గ్లాసున్నర నీళ్ళు అయితే పోసుకున్నా. మనం 2 గ్లాసులు పోసుకున్నాం కదా, 3 గ్లాసులు నీళ్ళు అయితే పోసుకుందాం. నీళ్ళు అయితే కొలుసుకున్నాం కదా, 4 చెంచాలు పిండి అయితే వేసుకుందాం. ఎందుకంటే ఈ ఉంట్లు కట్టినట్ట బాగా ఎసురు వచ్చింది అయితే మనకైతే తెలుస్తుంది. అట్లేం తుప్పు వేసుకొని బాగా అయితే కలుపుకోవాలా. వచ్చాయి కదా, పిండి అయితే వేసుకుందాం. ఇట్లా ఉంట్లు కట్టినట్ట బాగా అయితే కలుపుకోవాలా. కలుపుతూనే ఉంటే ఉంట్లు అయితే కట్టు. కట్టుకున్నాం కదా, ఇప్పుడు ముద్దలు అయితే కట్టుకుందాం. చేతికి ఇట్లా తేమ అంటించుకుంటే పిండి అయితే అంటుకోదు. పిండి చేతిలో బాగా అనుకుంటే ముద్దలు అయితే బాగా వస్తాయి. చూడండి, దీనిలోకి ఇంత నెయ్యి వేసుకుందాం. అట్లే రోటి పచ్చడి చట్నీ అయితే వేసుకుందాం. ఈ రోజైతే ఈ రాగి పిండితో రాగి